నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పైరసీ కింగ్ ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. విచారణలో ఇంతవరకు నోరు పెదపని రవి తాజాగా పెదవి విప్పినట్లు తెలుస్తోంది. మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని పోలీసులను ప్రాధేయపడినట్లు చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే రవి తన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లే. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సినీ ఇండస్ట్రీని కలవరపెట్టిన పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మిడి రవి 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ విచారణలో పోలీసులు ఎన్నో సాంకేతిక, ఆర్థిక లావాదేవీల వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం పైరసీ నెట్వర్క్ కు సంబంధించి పూర్తి గుట్టును విప్పలేదని తెలుస్తోంది. అయితే కస్టడీలో ఉన్న సమయంలో మాత్రం రవి పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై పైరసీ జోలికి వెళ్లను, జైలు నుంచి బయటకు వెళ్లాక పైరసీ గురించి ఆలోచన కూడా చేయనని ప్రాధేయపడ్డాడని చర్చ జరుగుతోంది. అయితే విదేశీ పౌరసత్వం వలన తాను పోలీసులకు పట్టుబడననే నమ్మకంతో రవి ఉన్నాడట. గత 5-6 ఏళ్లుగా తనను ఎవరూ పట్టుకోలేదు కాబట్టి ఇకపై కూడా ఎవరూ పట్టుకోరనే ధీమాతోనే పోలీసులకు సవార్ విసినట్లు చెప్పాడని సమాచారం. డబ్బుల కోసమే తాను ఈ పని చేశానని చెప్పిన రవి అది ఎంత పెద్ద నేరమో, సినీ ఇండస్ట్రీకి ఎంత నష్టాన్ని కలిగిస్తుందో అర్థం కాలేదని చెప్పాడట. మూవీస్ ను అక్రమంగా అప్లోడ్ చేయడం, వాటి ద్వారా లాభాలను పొందటం తప్పని తెలుసుకునేసరికి ఆలస్యమైందని చెప్పాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని సమాచారం. అయితే ఐబొమ్మ రవి కేసును హైదరాబాద్ సిపి సజ్జనార్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇక విచారణలో భాగంగా పోలీసులు రవితో పనిచేసిన ఉద్యోగుల జాబితా, వారి పాత్రల వివరాలను తెలుసుకుంటున్నారు. స్పెషల్ గా డొమైన్ చేంజెస్, సర్వర్ లొకేషన్లు, క్లౌడ్ నెట్వర్క్ తో రవి ఎలా పైరసీ ఫైల్స్ ను దాచిపెట్టాడో అధికారులు సైబర్ ఫోరెన్సిక్ సహాయంతో విచారిస్తున్నారు. కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో రవి ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా కస్టడీలో భాగంగా 2025 నవంబర్ 27న చెంచల్గూడ జైలు నుంచి రవిని సిసిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. మొదటి రోజు విచారణలో ఎన్జిలా నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్ సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికార వెబ్సైట్స్ ను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ ఐసీ మాస్క్ పైరసీని ఆరా తీశారు. ఈ క్రమంలోనే యాడ్బుల్ యాప్ నిర్వహించడానికి గల కారణాలపై కీలక లీడ్ సంపాదించడంతో పాటు గేమింగ్, బెట్టింగ్ యాప్ల ద్వారా రవి కోట్లు గడించినట్లు గుర్తించారు. ఇక మరోవైపు ఐబొమ్మ రవికి సామాన్య ప్రజల నుంచి మద్దతు విపరీతంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇమ్మిడి రవి మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని పోలీసులను ప్రాధేయపడ్డారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇది రవి అభిమానులకు కాస్త షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇమ్మిడి రవి పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ కేసు తీవ్రత నేపథ్యంలో పోలీసులు విచారణను మరింత కఠినతరం చేస్తున్నారు. మరి నిజంగా రవి ఆలోచనలో మార్పు వచ్చిందా? కొత్త సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూడాల్సిందే.